హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ అండ్ మై లైక్స్ ప్రియదర్శిని. బాగున్నా నేను చాలా బాగున్నాను. నిమ్మకాయ పచ్చడి పెట్టానండి. తిరగమూత వేయలేదు, ఇంకా 3 రోజులు అయిపోయింది. సో అందుకని ఏంటంటే ఈరోజు నిమ్మకాయ తిరగమూత చేస్తూ మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ నా ప్రాణం ఆగలేదు. ఈ ఊరగాయలు చూస్తే నా ప్రాణం ఆగదనమాట. ఏమైంది, ఇంత తీసి ఆ పచ్చళ్ళలో నుంచి నాకు కావలసినంత వరకు ఈ పూట ఎంత తింటానో పెరుగులోకి నంచుకోవటానికి, ఈ మామూలుగా నెయ్యి అన్నం తినటానికి పెట్టుకుని తినేసాను అనమాట. చాలా చాలా బాగుందండి. దానిలో అసలు ఎంత బాగుందో నేను చెప్పలేను అనమాట. అసలు మీకు చూపిస్తాను, తిరగమత మెయిన్గా పెడతాను. చాలా చాలా బాగుంది. సో నిమ్మకాయ తిరగమత పెడతాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. మీరు కూడా ఇలాగే పెట్టుకోండి. చక్కటి అది కాశ్మీరీ లాల్ మిర్చి అన్నమాట నేను పెట్టింది. మన దగ్గర 3 మ్యాంగోస్ ఉంటుంది, అది పెట్టుకోండి. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 3 మ్యాంగోస్ని సబ్స్టిట్యూట్ చేసేది ఈ కాశ్మీరీ లాల్ మిర్చి. చాలా బాగుంటుంది. రెడ్ కలర్గా చక్కగా ఉందండి. అసలు ఎంత బాగుంది, తింటుంటే అసలు ఎంత ఎమ్మీగా ఉందంటే అసలు ఆ ఆనందమే వేరుగా ఉంది. నాకు ఎందుకో ఈ ఊరగాయలు చాలా చాలా ఇష్టం అండి, చాలా చాలా ఇష్టం. ఈ ఊరగాయలు ఈ తిండి గురించి ఒక మంచి వీడియో చేస్తాను మీకు నేను. మనం చిన్నప్పుడు తిన్న ఊరగాయలు, చిన్నప్పుడు తిన్న మన అమ్మమ్మ చేతితో గోరుముద్దలు, వాటి గురించి, ఇప్పుడు జరుగుతున్న కాంటెంపరీ టైం గురించి ఇప్పుడు నేను ఇంకొక వీడియో చేస్తాను. ఇప్పుడైతే ముందు నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాను, ఎలా చేశాను అది మీకు చూపిస్తాను. కోర్స్ అవి నా గార్డెన్లో కాసిన నిమ్మకాయలు అన్నమాట. అందుకని అంతకంటే ఎక్కువ చాలా ప్రేమగా తిన్నాను. నాకు రుచిగా కూడా అనిపించి ఉండొచ్చు బహుశాను. సో చూపిస్తాను పదండి. ఇప్పుడు ఇదండి, మొత్తం అయిపోయింది, చక్కగా చల్లారిపోయింది. చేత్తో పట్టుకున్నాను కదా, అర్థమైపోయి ఉంటుంది మీకు. అసలే స్టీల్ కడాయి ఇది. ఓకే, పక్కన పెట్టేసేస్తా. చూశారు కదా ఎంత బాగా వచ్చిందో పచ్చడి. చక్కటి రంగు అండి, ఎంత బాగున్నదో నేను చెప్పలేను. అసలు గొప్పగా ఉన్నది ఈ రంగు. అంతే, పచ్చడి అయిపోయినట్టే. చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకు తినేసేయండి, అంతే. ఇదండి పచ్చడి, దట్స్ ఆల్. ఇదిగోనండి, ఇవి మన చెట్టుకు కాసిన నిమ్మకాయలు. మొన్న రోజున కోసాను, మీకు గుర్తుండి ఉంటుంది, వీడియో చేశాను కూడాను. ఇవి ఊరగాయకి ముక్కలు కట్ చేసి పెడతా. ఇవేమో బయట తీసుకున్నవి, కొంచెం పెద్దగా ఉన్నాయి. బహుశా ఏమైనా మందులు ఎరువులు అవి వేసి ఉంటారు. ఇవి బయట తీసుకుని. ఇవి ఏంటంటే రసానికి ఒక 6 డజను నిమ్మకాయలు. ఇవి రసానికి. ముందు ఇవి కట్ చేసేస్తాను, ఇవి రసం చేస్తాను. తర్వాత ఎలా కలుపుతాను ఈ నిమ్మకాయ పచ్చడి అనేది చూపిస్తాను. ఈ నిమ్మకాయ పచ్చడి అండి పెరుగన్నంలోను మజ్జిగన్నంలోను నంచుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఆరోగ్యానికి కూడా మంచిది. రోజు ఒక ముద్ద నిమ్మకాయ పచ్చడి తింటే జలుబులు అవి చెయ్యవని మా బామ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అది నిజమే అనుకోండి, ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ దీనిలో చాలా రిచ్గా ఉంటుందన్నమాట. అందుకని ఈ నిమ్మకాయ పచ్చడి తప్పకుండా మన ఇళ్లలో పూర్వకాలం అయితే చాలా చాలా బాగా ఎక్కువ ఉండేది. ఆవకాయ, మాగాయ, నిమ్మకాయ, గోంగూర పచ్చడి ఇట్లాంటివన్నీ ఉండేవన్నమాట. ఇంకోటి ఏంటంటే ఏదో గబుక్కన ఏం లేకపోతే ఎవరన్నా గబుక్కన చుట్టాలు ఎవరన్నా వస్తే ఇవి రెడీగా ఉండేవన్నమాట, ఈ పొడులు అవన్నీను. సో పాతకాలం వాళ్ళు కూడా చాలా మంచి, వాళ్ళు చేసే పనులు చాలా మంచిది, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా మంచివి. ఇదిగో ఇప్పుడు నేనైతే ఇవి కట్ చేస్తానండి. కట్ చేసి ఇది రసం చేసి చూపిస్తాను, ఎలా కలపాలి, ఎంతంత పాళ్ళల్లో కలపాలి నిమ్మకాయ పచ్చడికి, నిమ్మకాయ ఊరగాయకి అనేది చూపిస్తాను, సరేనా? ఇదిగోనండి, ఒక్కొక్క నిమ్మకాయని 8 ముక్కలు చేశా, ఓకేనా? ఇట్లా ఉన్నవన్నీ కూడా ఇట్లాగే చేసేస్తాను. చిన్న చిన్న ముక్కలు అయితే ఏమవుతుందంటే
బాగుంటుంది. పెరుగన్నంలోకి మజ్జిగన్నంలోకి నంచుకోవడానికి బాగుంటుందన్నమాట, చాలా చక్కగా ఉంటుంది. పైగా ఈ నిమ్మకాయ పచ్చడి ఏంటంటే పెట్టిన ఒక 6 నెలల్లో గబగబా ఫినిష్ చేసేయాలండి. టమాటా పచ్చడిలాగా, టమాటా ఊరగాయలాగా అనమాట. ఇది తొందరగా తినేసేసేయాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రెష్గా ఉన్నప్పుడే అనమాట, చాలా తక్కువ పెడుతూ ఉంటాం. అందుకే పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో అంటే 2-3 డజన్లు పెట్టేసుకుంటూ ఉంటారు, గబగబా అయిపోతుంది. మాది చిన్న ఫ్యామిలీ కాబట్టి ఏముంది, ఇప్పుడు ఇదిగో ఇంతవరకు పెట్టేస్తాను, చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇదిగోనండి, ఈ గింజలు కూడా తీసేస్తాను, గింజలన్నీ తీసేస్తాను. ఎందుకంటే గింజలు తీయటంలో రెండు కారణాలు ఉన్నాయి. గింజలు మన గార్డెన్లో వేసుకుంటే మొక్కలు వస్తాయి మొలిచి, కిచెన్ వేస్ట్ ఎటు వెళ్ళిపోతుంది కాబట్టి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ మజ్జిగన్నంలో అన్నంలో కలుపుకు తిన్నప్పుడు గింజలు వస్తుంటే ఎటు తీసేసి వాటి వల్ల ఏం ఉపయోగం ఏం లేదు. అందుకని ఈ గింజలు అయితే తీసేస్తాను నేను ఎప్పుడైనా అంతే. నిమ్మకాయ పచ్చడి చేసినా ఈ గింజలు ఇట్లా తీసేస్తాను అనమాట. సో అది మొత్తం తీయకపోయినా 90%, 80% తీసినా చాలండి. సో ఈ నిమ్మకాయలోకి గింజలను కూడా తీసేసి మీకు నేను చూపిస్తాను, సరేనా? చూడండి, ఇప్పుడు మన చెట్టుకు కాసిన కాయల్లో కొన్ని బుజ్జి కాయలు ఉన్నాయి, చాలా చిన్న కాయలు. దాన్ని 8 ముక్కలు చేయటం లేదు నేను, 4 ముక్కలే చేస్తున్నాను. చూడండి, చిన్న కాయలు అయితే అట్లాగే చేసుకోవచ్చు, 4 ముక్కలే చేసుకోవాలి. పెద్ద కాయలు అయితే 8 ముక్కలు చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో మరి ఇంత చిన్న కాయలుగా ఉన్నాయో, కొన్ని చిన్న కాయలుగానే ఉండిపోయినాయి, ఎందుకో తెలీదు. సో ఎనీవే, వీటిని మాత్రం 4 ముక్కలు చేసేస్తున్నాను. ఇదిగోనండి ఈ సైజు అనమాట, ఈ సైజు 4 ముక్కలు. సైజు గురించి ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే, మనం ఏ పని చేసినా అందంగా ఉండాలి. పచ్చడి చేసామనుకోండి, ఆ పచ్చడి కూడా కనిపించడానికి చాలా చక్కగా అందంగా ఉండాలన్నమాట. కలర్ కానివ్వండి, ముక్కలు కట్ చేసిన ముక్కలు కానివ్వండి, అందుకని చెబుతున్నాను. ఇవి 4 ముక్కలే చేశాను నేను. సో ఇది తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. నిమ్మకాయ ఊరగాయ పెడుతున్నానండి. చూశారు కదా ఎన్ని ముక్కలు కట్ చేశాను ఏంటి అనేది. సో ఇది వచ్చినాయి ఫైనల్గా. తర్వాత ఇదిగో కొలత, ఇది ఒక గ్లాసుడు ఉప్పు వేసానండి. ఉప్పు బాగానే పడుతుంది, వేయాలి. మళ్ళీ ఇక్కడ ఉప్పు కారం అన్నీ వేసి 3వ రోజు తిరగమూత పెట్టినప్పుడు కూడాను కొంచెం ఉప్పు చూసుకోవాలి, సరేనా? సో అది సంగతి. అయితే ఇదిగో కారం వేస్తున్నాను, కారం కూడా అంత వేస్తున్నాను. మళ్ళీ కావాలంటే ఉప్పు డెఫినెట్గా వేస్తాను. నేను జస్ట్ కొలతలుగా వేయటం లేదు, అందాజుగా వేస్తున్నాను. ఇదిగో పసుపు, ఇది ఆవాలు మెంతులు వేయించినవన్నమాట, వేయించి నూరునిది. దీనిలో ఒక 2 చెంచాల దాకా వేస్తున్నా. ఓకే, ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ అండి. దీన్ని ఏమంటారంటే ఇదిగో టీకా లాల్ అంటారు. టీకా లాల్ ఇదే వేయాలి, లేకపోతే 3 మ్యాంగోస్ మీ దగ్గర ఉంటాయి కాబట్టి 3 మ్యాంగోస్ వేయాలి, ఓకేనా? తర్వాత నెక్స్ట్ రసం తీసిన ఆ నిమ్మకాయల్లోంచి రసం తీసాను కదా, ఇక్కడ దీనిలో వేసేస్తున్నాను. రసం బాగానే పడుతుంది, ఎందుకంటే చక్కగా రసంగా ఉంటే బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు ఉప్పు కారం కూడా ఇంకా కొంచెం వేయాల్సి వస్తుంది. అర గ్లాస్ వేస్తాను, అర గ్లాస్ వేసాను. కారం కూడా వేస్తున్నాను. ఇది టీకాలాలే వేస్తాను నేను, దేనిలో అయినా సరే ఊరగాయలు, ఎందుకంటే బాగా చక్కటి కలర్ ఉంటుందన్నమాట. కాశ్మీరీ లాల్ మిర్చి అంటారు దీన్ని. సో ఇది ఇప్పుడు ఇంతవరకు ఏం చేస్తానంటే ఇలా కలిపేసి మూత పెట్టేస్తా. 3rd డే తీసేసి అప్పుడు మెత్తపడిపోతాయి కొంచెం చక్కగా. మెత్తపడిన తర్వాత ఏమవుతుందంటే తెరమూత పెడతా. తెరమూత ఏ నూనె పెడతాను, ఎట్లా చేస్తాను అనేది మీకు నేను చెప్తాను. సో ఇది ఫైనల్గా మనకి ఇవాళ ఇది 3 రోజుల వరకు దీన్ని కదిలించకూడదు, సరేనా? నిమ్మకాయ తెరుమూత తెస్తున్నానండి. ఇది ఏం లేదు, ఇది మంచి కడాయేను. ఇందాకే ఒక 2 అవర్స్ బ్యాక్
జస్ట్ నేను చేసిన దొంగ పని. నా కోసం నేను కొంచెం ఇంత 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 పచ్చళ్ళలో తిరమూత పెట్టుకున్నానని చెప్పాను కదా, అదనమాట. తిరమూత పెట్టి అట్లాగే కడాయి ఉంచేసాను. దానిలోనే వేసేస్తాను తిరమూత. ఆయిల్, నువ్వుల నూనె, ఇదండి నువ్వుల నూనె, చక్కటి నువ్వుల నూనె వేయాలి దీనిలో. అంటే పప్పు నూనె అన్నమాట. ఓకే, వేసి చక్కగా తిరగమూత పెట్టేయటమే. ముందు మెంతులు వేసానండి. చక్కటి సువాసన రావాలి. యాక్చువల్గా నేను మధ్యాహ్నం లంచ్లో తిన్న తిరమూత పెట్టుకున్నానని చెప్పాను కదా, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. సో ఇది బాగానే నూనె వేసాను, 2-3 గరిటెలు. ఓకే, ఆవాలు వేసా. చూసారు ఎంత బాగుందో ఈ పచ్చడి, ఎంత చక్కటి కలర్ వచ్చిందో. దాన్ని చూస్తే టెంప్ట్ అయిపోయాను నేను, చెప్పద్దు. నిమ్మకాయ ఊరగా, ఇదిగో ఇంగువ, ఇంకో కొంచెం కూడా వేసాను. ఇంగువ వేసాను, ఎండుమిరపకాయలు వేసాను. ఓకే, ఎండుమిరపకాయలు వేసాను. పసుపు కూడా వేసాను యాక్చువల్గా పచ్చడిలో కలిపినప్పుడు. ఇంకొంచెం వేస్తున్నాను, ఇంకొంచెం చక్కటి కలర్ రావాలని. ఓకే, ఇదిగో కరివేపాకు. కరివేపాకు వేయందే ఏ తిరగమూత కూడా సంపూర్ణం అవదండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే, వేడిగా ఉన్నది కదా నూనె, చల్లారే వరకు కొంచెం గోరువెచ్చటిగా అయ్యే వరకు ఉంచి, గోరువెచ్చగా అయిన తర్వాత ఆ పచ్చడి, ఈ పచ్చడి కడాయిలో వేయటమో, కడాయిలో ఉన్న తిరగమూత పచ్చడిలో వేయటమో చేయాలి. సరేనా? అంతే.